గత 10 ఏళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాకుండా పైసల కోసం కట్టారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత ఘోరమైన తప్పిదమని చెప్పారు. 93,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరంపై గత బీఆర్ఎస్ సర్కారు చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనన్నారు. కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుడు కూడా కాళేశ్వరం తీవ్ర తప్పిదమంటూ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆధారాలతో చెప్పారు. నుంచి పైకి ఏమేమి చేయాలో అన్ని చేస్తాం. ఓకే, అందులో ఏమీ లేదు. అయితే బ్యారేజీల సేఫ్టీ విషయంలో ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమిచ్చారంటే వీటి నిర్మాణంలో లోపాలు జరిగినాయి అని దానికి ఏమీ అనుమానం లేదు. అది డిజైన్ లో, కన్స్ట్రక్షన్ లో, ఓఎండ్ఎం లో లోపాలు జరిగినాయి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంటరిమ్ రిపోర్ట్ లో పేర్కొన్నది. అయితే దాన్ని ఏ విధంగా ఉపయోగంలో తీసుకురావాలనో, ఏ విధంగా రిపేర్లు చేయాలనో, ఏ విధంగా వే ఫార్వర్డ్ మేము మళ్ళీ రేపు దాని మీద ఎన్డిఎస్ఏతో మీటింగ్ ఉన్నది. రేపు ఢిల్లీలో జరుగుతుంది సమావేశం. బట్ ఎల్లంపల్లి నుంచి పైకి వి విల్ యూజ్ ప్రాజెక్ట్ అయితే ఉపయోగంలోకి తీసుకొస్తాం. ఇంకో విషయం చెప్పాలి, ఏ విధంగా పదే పదే వాళ్ళు ఈ స్టెబిలైజేషన్ విషయంలో, స్థిరీకరణ విషయంలో అబద్ధాలు చెప్పిండ్రు. మేము సాంకేతికంగా, టెక్నికల్ గా పంపుల ఆపరేషన్ టైము, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తో ఒక లెక్కేషన్, ఎంత నీళ్లు వీళ్ళు పంపు చేసినారు, ఎంత నీళ్లు మన సముద్రంలో వదిలేసిన విషయం కూడా సీరియస్ గా అనాలిసిస్ చేసినప్పుడు అధికారిక లెక్కల ప్రకారము 5 ఏళ్ల పాటు ఈ 3 బ్యారేజెస్ నుంచి ఉపయోగపడ్డ నీళ్లు 65 టీఎంసీ, అంటే సంవత్సరానికి 13 టీఎంసీ, అంటే 10,000 ఎకరం ఒక టీఎంసీకి తీసుకుంటే 1.3 lakh acres పర్ ఇయర్ సంవత్సరానికి. నేను ఎందుకు ఈ లెక్క చెప్తున్నా అంటే, వాళ్ళు ఎప్పుడు మాట్లాడేమంటారు, ఆ కొత్త ఆయకట్టు మేము చేయలేకపోయినా పాత ఆయకట్టు స్థిరీకరించిన అంటున్నాడు వాడు. పాత ఆయకట్టు కూడా జస్ట్ నామమాత్రం స్థిరీకరణ, స్టెబిలైజేషన్ చెప్పడానికి మీ లెక్క చెప్తున్నా. మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి స్టెబిలైజేషన్ కోసం 5 ఏళ్లలో ఉపయోగపడ్డ నీళ్లు 65 టీఎంసీ. 65 టీఎంసీ మీరు 5 ఏళ్ళు డివైడ్ చేస్తే 13 టీఎంసీ. 1 టీఎంసీ 10,000 acres తీసుకుంటే 1.3 lakh acres పర్ ఇయర్. సో ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత నష్టం చేసింది గత ప్రభుత్వం. తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టుంటే అదే ఆయకట్టుకి సంవత్సరానికి పవర్ బిల్స్ కూడా 1,000 crores. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చి మొత్తం పంపులు, అన్ని పంపులు కూడా నడిపినప్పుడు సంవత్సరానికి కేవలం ఎలక్ట్రిసిటీ బిల్లు 10,000 కోట్లు రాబోతున్నది. ఇది ఎవరు కట్టాలి? తెలంగాణ ప్రజానికి కట్టాలి, ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్స్ కట్టాలి. శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై భారం మోపిపోయింది గత ప్రభుత్వం. అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇక పార్టీ కూడా కొలాప్స్ స్టేజ్కి వచ్చేసింది. ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నేనేమంటున్నా, ఆ రోజు చెప్పిన మీ ఆరోపణలు దానికి కట్టుబడి ఉన్నాం. బట్ ఉన్న నీళ్లు ఉపయోగిస్తున్నారని ప్రశ్నకి ఉపయోగిస్తామో అని చెప్తున్నా. ఏ నిర్ణయం అయితే తుమ్మడి ఎటు నుంచి మేడిగడకి షిఫ్ట్ చేసిందో అదే రాంగ్ డెసిషన్. రెండో విషయం, ఎన్డిఎస్ఏ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఏముంది, డిజైన్ ఇస్ వన్, డెసిషన్ టు షిఫ్ట్ ఇస్ రాంగ్. ఈ ప్రాజెక్టు డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అన్నిట్లో లోపాలు ఉన్నాయని చెప్పి దేశంలో అత్యున్నత ఈ డ్యామ్స్ అథారిటీ వాళ్ళే లిఖితపూర్వకంగా ఇచ్చిండు. సో నో ఫర్దర్